ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో గ్రో యాప్ లో మార్జిన్ ట్రేడింగ్ సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానండి. సో నేను గ్రో యాప్ లో కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మార్జిన్ ట్రేడింగ్ అనేది ఎంత డేంజర్ తెలియకుండా ట్రేడింగ్ చేసి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో దగ్గర నేను 1 lakh రూపీస్ లాస్ అయ్యాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు కూడా నాలాగా డబ్బులు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో స్పెషల్ గా ఈ వీడియో అనేది బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బిగినర్స్ ఎక్కువ మిస్టేక్ అయితే చేస్తుంటారు మార్జిన్ ట్రేడింగ్ సంబంధించి. మీరు కనుక ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీరు ఒక 3 టాపిక్స్ ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి. సెకండ్ టాపిక్ వచ్చేసి నేను మార్జిన్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏ విధంగా డబ్బు లాస్ అయ్యాను. సో ఒకవేళ మనం కనుక ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకు లాస్ వస్తే మీరు మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత లాస్ వస్తుంది, మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత లాస్ వస్తుంది, రెండు కంపారిజన్ చేసుకుంటే కనుక ఎప్పుడైతే మీరు మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తారో ఆ లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అసలు మీరు తట్టుకోలేరు అనమాట, అంత లాస్ అయితే వస్తుంది. ఈ లాస్ వచ్చిన అమౌంట్ మొత్తము మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ నుంచి కట్ అయిపోతుంది. సో అది ఎంత లాస్ ఉంటుంది, ఆ లాస్ ఎఫెక్ట్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మీకు ఇప్పుడు లైవ్ లో ప్రాక్టికల్ గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు మనము మార్జిన్ ట్రేడింగ్ చేయొచ్చా లేదా, చేస్తే కరెక్ట్ గా ఎలా చేయాలి, అసలు ఎవరు చేయాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని పూర్తిగా చూడండి. మీరు వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ అవును నిజమే కరెక్టే అని మీకు అనిపిస్తే గనక అప్పుడు మాత్రమే మీరు వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ బటన్ అయితే వస్తుంది, హైప్ చేసి మన ఛానల్ ని మన వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఫ్యూచర్ లో ఇలాంటి మంచి టాపిక్స్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ మనము మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దామండి. సో మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అని చూస్తే గనక మీ దగ్గర ట్రేడింగ్ కోసం ఒక 10,000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే గనక 50,000 రూపీస్ వర్త్ అయ్యే షేర్స్ మీరు బై చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ ఉందో దానికి 5 టైమ్స్, ఓకేనా, దానికి 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అయితే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ కు సంబంధించి మీరు షేర్స్ అనేది బై చేసుకోవచ్చు. 10,000 ఉంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ లో 50,000 రూపీస్ వర్త్ అయ్యే షేర్స్ బై చేసుకోవచ్చు. 1 lakh రూపీస్ ఉంటే 5 lakh రూపీస్ వర్త్ అయ్యే షేర్స్ ని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ లో బై చేయొచ్చు అనమాట. సో అది బెనిఫిట్. లైక్ సింపుల్ గా చెప్పాలంటే అప్పు అనమాట. మీ దగ్గర 20,000 రూపీస్ ఉంటే కనుక 20,000 into 5 1 lakh రూపీస్ వర్త్ చేసే షేర్స్ మీరు బై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ లో మాత్రమే పనిచేస్తుంది. నేను చెప్పాను కదా మీకు 5 టైమ్స్ మీరు మల్టిప్లై చేసుకోవాలని చెప్పేసి. ఇది అన్ని స్టాక్స్ కి వర్తించదు, మాక్సిమం స్టాక్స్ వర్తిస్తుంది అనమాట. సో కొన్ని స్టాక్స్ 4 టైమ్స్ ఉంటుంది, కొన్ని స్టాక్స్ 3 టైమ్స్ ఉంటుంది మార్జిన్ అనేది, ఓకేనా. సో 3 టైమ్స్ మార్జిన్ ఉంటే కనుక మీ దగ్గర 20,000 ఉంటే 20,000 into 3 60,000 వర్త్ చేసి మీ స్టాక్స్ మీరు బై చేసుకోవచ్చు. అది మీకు మార్జిన్ లో కనిపిస్తుంది అనమాట. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు బై చేసేటప్పుడు అది కనిపిస్తుంది మీకు 5x లేకపోతే 3x అని చెప్పేసి. ఇది ఓవరాల్ గా మార్జిన్ ట్రేడింగ్ అంటే. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి నేను మార్జిన్ ట్రేడింగ్ చేయడం వల్ల ఏ విధంగా డబ్బులు లాస్ అయ్యానో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను అన్నమాట. మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ నేను ఇక్కడ గ్రో యాప్ సంబంధించి ఈక్విటీ మార్జిన్ క్యాల్కులేటర్ చూస్ చేసుకున్నాను. ఇది చూడండి, నేను ఇప్పుడు ఒక స్టాక్ అయితే ఇక్కడ ఆల్రెడీ చూస్ చేసుకున్నాను. స్టాక్ పేరు వచ్చేసి ITI లిమిటెడ్ అనమాట, ఓకేనా. ఇది చూడండి, షేర్స్ 350 షేర్స్ అనిపిస్తుంది కదా. షేర్స్ వచ్చేసి 350 షేర్స్. ఆర్డర్ ప్రైస్ ఎంత అంటే 293. అంటే అట్ ప్రెసెంట్ మనకు ITI కంపెనీకి సంబంధించిన ఒక షేర్ వచ్చేసి 293 రూపీస్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 294 రూపీస్ అనుకోండి. కింద ఇక్కడ చూడండి, మార్జిన్ ఫర్ డెలివరీ 1,02,882 రూపీస్. సో దీన్ని మనము రౌండ్ ఫిగర్ గా 1 lakh అనుకుందాం. అంటే నా దగ్గర 1 lakh రూపీస్ ఉంటే కనుక నేను 350 షేర్స్ ను కొనచ్చు జనరల్ గా. అదే మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ లో 350 షేర్స్ బై చేయాలంటే ఇక్కడ చూడండి, కింద చూడండి, మార్జిన్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ 5x 20,576. అదే 350 షేర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో మీ దగ్గర 20,000 ఉంటే వచ్చేస్తాయి. మీకు 1 lakh రూపీస్ అవసరం లేదు. సో మీరు మార్జిన్ తీసుకుంటే కనుక 20,000 రూపీస్ పడుతుంది అంతే. మీకు మార్జిన్ తీసుకోకపోతే మీకు 1 lakh రూపీస్ పడుతుంది. అది దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇది అర్థమైంది కదా. మీరు మార్జిన్ తీసుకుంటే మీకు 350 షేర్స్ కి జస్ట్ 20,000 రూపీస్ మాత్రమే పడుతుంది. మార్జిన్ తీసుకోకపోతే 350 షేర్స్ కి మీకు 1,02,882 రూపీస్ అయితే పడుతుంది. దీన్ని మనం రౌండ్ ఫిగర్ గా 1 lakh అనుకుందాం. సో ఇప్పుడు నేను ఇదే డేటాను తీసుకొని లాస్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి, ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి, మార్జిన్ ఫర్ ఇంట్రాడే 20,000 చూపిస్తుంది చూడండి. కానీ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కదా. అప్పుడు మీరు ఎన్ని షేర్స్ బై చేసుకోవచ్చు? 20,000 into 5 1 lakh రూపీస్ అవుతుంది. కాబట్టి పైన ఇక్కడ చూడండి 350 into 5 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ మీకు ఒక 1,700
200. సో అది కూడా మీకు క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను నేను. 350 into 5 అండి. సో 1750 షేర్స్ మీరు బై చేసుకోవచ్చు ఇంట్రాడేలో మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే. మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేస్తే ఓన్లీ 350 షేర్స్ బై చేస్తారు. మార్జిన్ తీసుకుంటే మీ దగ్గర ఉన్న 1 lakh రూపీస్ తో మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి 1750 ఇన్ని షేర్స్ మీరు బై చేసుకోవచ్చు మార్జిన్ తీసుకుంటే. ఇప్పుడు మనకు లాస్ అనేది ఎలా వస్తుందో చూద్దామండి. సో మీరు ఇక్కడ చూడండి మనకి ప్రైస్ ఎంత ఉందండి, ఆర్డర్ ప్రైస్ ఎంత ఉంది 293.95. నేను దీన్ని 294 వేసుకుంటాను. ఓకే 294 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు నేను గ్రో యాప్ కి సంబంధించి బ్రోకరేజ్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈక్విటీ ఇంట్రాడే చూస్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ క్వాంటిటీ ఎన్ఎస్ 350 ఎంటర్ చేస్తాను. సో నేను 350 షేర్స్ బై చేశాను అనమాట. నా దగ్గర 1 lakh రూపీస్ ఉంటే నేను ఓన్లీ మార్జిన్ తీసుకోకుండా 350 షేర్స్ బై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి నేను ఇక్కడ 294 ఇస్తాను, అంటే బయింగ్ ప్రైస్ అనమాట ఇది. ఓకే సెల్లింగ్ ప్రైస్ 290 తీసుకుందాం. 290 అంటే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. 294 నేను బై చేస్తాను. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 290. 4 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లాస్ ఎంత వస్తుంది చూడండి. ఎంత వస్తుందండి 1482 రూపీస్, అంటే ఆల్మోస్ట్ మీకు 1500 రూపీస్ లాస్ అనమాట. ఓకే ఇది మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేస్తే. మీ దగ్గర 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మీరు మార్జిన్ తీసుకోలేదు, అప్పుడు మీరు ఓన్లీ 350 షేర్స్ బై చేస్తారు. సో మీకు ఎంత లాస్ వచ్చింది 1500 రూపీస్ లాస్. సో మీ 1 lakh రూపీస్ దగ్గర 1 lakh రూపీస్ లో 1500 రూపీస్ కట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు మనం మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో దానికి 5 టైమ్స్ బై చేసుకోవచ్చు. 5 టైమ్స్ అంటే 1750 షేర్స్ బై చేయొచ్చు. ఇప్పుడు చూడండి నా లాస్ చూడండి 7200 రూపీస్. నేను ఇక్కడ మార్జిన్ తీసుకున్నాను, నాకు 7200 రూపీస్ లాస్ వచ్చింది. ఇంతకు ముందు నేను మార్జిన్ తీసుకోలేదు, అప్పుడు ఓన్లీ 1500 లాస్ వచ్చింది. చూడండి మార్జిన్ తీసుకోకుంటే ఎంత లాస్ వచ్చింది, మార్జిన్ తీసుకోవడం వల్ల ఎంత లాస్ వచ్చింది. రెండు కేసెస్ లో ఎంతైతే లాస్ మీకు వస్తుందో ఆ లాస్ అనేది మీ మెయిన్ అమౌంట్ నుంచి కట్ అయిపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి కాబట్టి 1 lakh రూపీస్ లో 7000 కట్ అయిపోతే నా దగ్గర ఓన్లీ 93,000 మాత్రమే ఉంటుంది. ఇది నేను మార్జిన్ తీసుకున్నప్పుడు. సో మార్జిన్ తీసుకోకుండా నేను ట్రేడింగ్ చేసినప్పుడు ఓన్లీ 1500 కట్ అయిపోతుంది. సో నా దగ్గర ఇంకా 98,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసారు కదా, మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేయడం వల్ల మనకు ఒక ట్రేడ్ లో 7000 రూపీస్ లాస్ అయితే వచ్చింది. ఈ విధంగా మీకు గనక ఒక 10 ట్రేడ్స్ లాస్ వస్తే గనక 7000 into 10 70,000 రూపీస్ లాస్ అయితే వస్తుంది. నేను 7000 అని కాకుండా యావరేజ్ గా ఒక 5000 రూపీస్ లాస్ తీసుకుంటాను ఒక ట్రేడ్ కి. అలాంటప్పుడు మీకు 10 ట్రేడ్స్ తీసుకుంటే కనుక 10 into 5000 50,000 రూపీస్ లాస్ అయితే వస్తుంది. ఎప్పుడు మీరు మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తే కనుక. అలా కాకుండా మీరు మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేస్తే ఒక ట్రేడ్ కి 1000 రూపీస్ లెక్కన 10 ట్రేడ్స్ కి 10 into 10,000 రూపీస్ మాత్రమే లాస్ వస్తుంది. సో మనం రెండు కంపారిజన్ చేసుకుంటే ఎప్పుడు మనకు లాస్ ఎక్కువ వస్తుంది, ఎప్పుడైతే మనము మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఎక్కువ లాస్ వస్తుంది. ఇది మీరు బిగినింగ్ స్టేజ్ లో అవాయిడ్ చేయాలి. అంటే మీరు కొత్తగా ట్రేడింగ్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. సో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే అనమాట. అంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్ తో నేను ఒక ట్రేడ్ లో 4000 షేర్స్ కావచ్చు, లేకపోతే 5000 షేర్స్ కావచ్చు బై చేసుకోవచ్చు. సో నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఒక ట్రేడ్ లో ఒక 5000 షేర్స్ కొనేద్దాము, జస్ట్ ఒక పాయింట్ రైజ్ అయినా సరే నాకు 5000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఒక హాఫ్ పాయింట్ రైజ్ అయినా సరే నాకు 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఈ మైండ్ సెట్ తో నేను ట్రేడింగ్ చేశాను అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో. సో కొన్నిసార్లు నాకు 8000 రూపీస్ లాస్ వచ్చేది, కొన్నిసార్లు నాకు 15,000 రూపీస్ లాస్ వచ్చేది. ఈ విధంగా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నేను ఎక్కువ లాస్ చేశాను. సో కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే చేశానన్నమాట. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒకవేళ మనకు లాస్ వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని చెప్పాను. సో కాబట్టి మీరు ట్రేడింగ్ కి గనక కొత్త అయితే గనక మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేయడం అనేది బెస్ట్ పాయింట్. సో ఫైనల్ గా మనం ఇదంతా చూసిన తర్వాత మీకు డౌట్ అయితే వస్తుంది, మనం మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేయాలా లేకపోతే మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేయాలా అని చెప్పేసి. సో నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు గనక మార్జిన్ తీసుకొని ట్రేడింగ్ చేస్తే గనక ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ పాయింట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఈ ట్రేడింగ్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో ఆ ట్రేడ్ అనేది 100% సక్సెస్ అవుతుంది అనుకుంటే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. అంటే సింపుల్ గా ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందని చెప్పేసి లేకపోతే ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ మాత్రం తీసుకోవద్దు. ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక డిఫరెంట్ పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇండికేటర్ ఏ విధంగా చూపిస్తుంది, బయింగ్ చూపిస్తుందా లేకపోతే సెల్లింగ్ చూపిస్తుందా, లేకపోతే ఏమైనా ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుందా, వాల్యూమ్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేసుకొని మీకు ఆ పర్టికులర్ ట్రేడ్ లో బై చేస్తే మీకు 100%
100% ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. అంతేగాని సింపుల్ గా ఎటువంటి లాజిక్ లేకుండా మాత్రం ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీకు లాస్ వస్తే మాత్రం హెవీ లాస్ అయితే వస్తుంది. సో యాజ్ ఎ బిగినర్ గా మీరు మార్జిన్ తీసుకోకుండా మాత్రమే ట్రేడింగ్ చేసుకోండి. సో మార్జిన్ తీసుకోకుండా ట్రేడింగ్ చేయడం అంటే ఎలాగా, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే జస్ట్ మీరు 294 రూపీస్ ఆ ప్రైస్ ఉన్న షేర్ ని ఓన్లీ 350 మాత్రమే బై చేయాలి, ఎందుకంటే ఎక్కువ బై చేయకూడదు. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట మార్జిన్ ట్రేడింగ్ సంబంధించి. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్ గా చూసింటే మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. సో దట్ మీకు క్లియర్ గా అర్థం కాకపోతే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక అర్థమైంటే ఆ వీడియోని లైక్ చేయండి, హైప్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి.